జై జనసేన. వర్ధిల్లాలే వర్ధిల్లాలే వెంకటపాటి అజయ్ కుమార్ గారి నాయకత్వం. వర్ధిల్లాలే 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 పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. వర్ధిల్లాలే 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 వెంకటపాటి అజయ్ కుమార్ గారి నాయకత్వం. వర్ధిల్లాలే. జై జనసేన. జై జనసేన. జై జనసేన. జై జనసేన. కొంచెం వేడిగండి కొంచెం వెడల్పు తెలుపండి. ఫోటో చేతిలో సార్ తెస్తున్నారా బాబాయ్ చాలా బయట ఉంటాను. ఒక్క సెకండ్ అన్నా వేసే కలదు వద్దులే రాజేష్
ఒక్క సెకండ్ సార్ ఫోన్ ఆంధ్రప్రదేశ్ టిడ్కో అంటే టౌన్ ప్లానింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మా నాయకులు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు నన్ను నామినేట్ చేసిన తర్వాత నెల్లూరుకి మొదటిసారి రావడం అన్నది. నెల్లూరు నేను పుట్టి పెరిగిన ప్రదేశం, మా సొంత ఊరు. సో ఒక కార్పొరేషన్, ఇంపార్టెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి నామినేట్ అయిన తర్వాత సొంత ఊరికి రావడం, నా సొంత మనుషులతో ఇక్కడ అందరితో కలవడం, జన సైనికులు, వీరమహిళలు వాళ్ళందరూ కూడా ఎంతో ఆప్యాయతో ఇక్కడ వచ్చి నన్ను పలకరియడం నాకు నిజంగా కూడా ఎంత సంతోషం ఇస్తున్నారంటే అది చెప్పలేని ఆనందం. మా తల్లిదండ్రులు స్వర్గీయులు అనంతరామయ్య గారు, రామేశ్వరమ్మ గారు ఈ నెల్లూరు జిల్లా కానీ నెల్లూరు టౌన్ కానీ అల్లేని సేవలు చేస్తున్నారు. మా ఫాదర్ ఒక ప్రముఖ న్యాయవాది కాకుండా ఒక కమ్యూనిస్ట్ పార్టీ లీడర్. అట్లాగే చాలా పేదలకి ఆయన కౌన్సిలర్గా 3 సార్లు చేసినప్పుడు వందల కొద్దీ హౌస్ ప్లాట్స్ ఇప్పించడం జరిగింది. ఇవాళ అటువంటి కుటుంబంలో నుంచి వచ్చి టిడ్కో చైర్మన్గా రావడం అనేది నిజంగా కూడా నాకు ఒక బ్లెస్సింగ్ అని అనుకుంటున్నాను. ఎందుకంటే టిడ్కో ఇల్లు అనేవి ఎకనామికలీ వీకర్ సెక్షన్స్ కోసం స్పెషల్గా 2016లో చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు ఒక ఈ మామూలు ఇల్లు కాకుండా ఎకనామిక్ వీకర్ సెక్షన్స్కి అన్ని ఫెసిలిటీస్ ఉన్న ఒక గేటెడ్ కమ్యూనిటీ లాగా వాళ్ళు కూడా మంచి ఇల్లు కట్టియాలా, నాణ్యత గల ఇల్లు, అన్ని ఫెసిలిటీస్ ఉన్న ఇల్లు కట్టియాలని చెప్పి ఒక టిడ్కో అనే కార్పొరేషన్ పెట్టి, అందువల్ల దాని పేరు టౌన్షిప్ ప్లానింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. అంటే ఇల్లే కాకుండా దానికి కావాల్సిన మొత్తం కమ్యూనిటీకి కావాల్సిన అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా డెవలప్ చేసి ప్లాన్గా చేయాలని చెప్పి చాలా ఒక మంచి భావంతో, ఒక మంచి ఐడియాతో స్టార్ట్ చేసిన కార్పొరేషన్ టిడ్కో కార్పొరేషన్. ఇవాళ ఆ రోజు 6 లక్షల ఇల్లు ముందర కట్టాలని చెప్పి ఒక ధ్యేయం పెట్టుకుంటే 2,70,000 ఇల్లు దాకా పూర్తయినాయి. కానీ చాలా ఇల్లు కూడా పూర్తయిన తర్వాత లబ్ధిదారులకు ఇవ్వకుండా అంటే ఉన్నాయి. ఈ వైఎస్ఆర్ గవర్నమెంట్ ఏదైతే ఉందో ఈ టిడ్కో ఇళ్ళని టోటల్గా నెగ్లెక్ట్ చేస్తున్నది. సో ఇవాళ బాధ్యత తీసుకోక ముందరనే నేను 2-3 టిడ్కో కాలనీస్కి పోతే నా ముందు ఎంత పెద్ద పని ఉందో వాళ్ళకి తెలుస్తున్నది. ఇవాళ సాయంత్రం 4 గంటలకి మన వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ టిడ్కో కాలేజ్ అలీపురంలో ఉంది. అది దాన్ని చూడడానికి వెళ్తున్నాం. దాన్ని కూడా రమ్మన్నాం టిడ్కోకి సంబంధించిన అఫీషియల్స్ అందరినీ. సో నా బాధ్యతగా నేను ఇవాళ మన జనసేన మా మిత్రుల ముందర, జన సైనికుల ముందర, వీరమహిళల ముందర అందరూ కూడా ప్రమాణం చేస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారు ఏ నమ్మకం అయితే పెట్టి నాకు ఇచ్చారో దాన్ని వమ్ము చేయకుండా ఖచ్చితంగా కూడా ఈ టిడ్కో ఇళ్ళన్నీ కూడా పూర్తయ్యేటట్టు దానికి నా సాయశక్తులా ఎంత కష్టపడాలో నాకన్నా దానికి కష్టపడి లబ్ధిదారులకి న్యాయం జరిగే విధంగా ఈ లబ్ధిదారులకి ఆల్రెడీ ఫినిష్ అయిన ఇల్లు అని కానీ లేదా సగం కంప్లీట్ అయిన ఇల్లు అని కానీ వీటినంతా ఎట్లా కంప్లీట్ చేయాలా అనేది ఒక ప్రణాళిక ప్రకారం పనిచేయడం. నిన్ననే మా టిడ్కోకి ఒక కొత్త యువ ఐఎఫ్ఎస్ ఆఫీసర్ సునీల్ కుమార్ రెడ్డి అని చెప్పి ఆయన అపాయింట్ చేశారు. ఆయన కూడా కలిశాను నిన్న విజయవాడలో. సునీల్ కుమార్ రెడ్డి కూడా చాలా డైనమిక్ ఆఫీసరు.
అలాగే మా మంత్రి ఎవరైతే ఉన్నారో నెల్లూరుకు సంబంధించిన నారాయణ గారు మున్సిపల్ శాఖ మంత్రి, ఆయన కూడా కలిశాను. ఆయన కూడా కలిసి మనం దీన్ని ఖచ్చితంగా కంప్లీట్ చేద్దాం. ఇది చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్కి ఇద్దరికి కూడా చాలా ఫేవరెట్ సబ్జెక్టు. సో ఈ సబ్జెక్ట్ని మనం కలిసి పనిచేయాలని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. కాబట్టి ఇవన్నీ మనసులో పెట్టుకొని అందరం కలిసి కృషి చేసి, ఇట్లా టిడ్కో ఆఫీషియల్స్ అయితే ఏమి, ఇక్కడ లోకల్ రిప్రజెంటేటివ్స్ అయితే ఏమి, అందరూ కూడా కలిసి ఈ టిడ్కో హౌసెస్ ని ఎంత త్వరితగతిన మనం కంప్లీట్ చేయగలం, ఎంత త్వరితగత లబ్ధిదారులకి వాళ్ళ చేతికి వచ్చేటట్టు హ్యాండ్ ఓవర్ చేసేటట్టు చేయగలం, సాయశక్తుల కృషి చేస్తామని చెప్పుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పవన్ కళ్యాణ్ గారికి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఇక్కడ ఎవరైతే మా జిల్లాలో ఉన్నారో జనసేన నాయకులు, వీర మహిళలు, జన సైనికులు, ఇక్కడే కాకుండా పిఠాపురంలో అయితే స్టేట్ మొత్తం మీద కూడా అందరి జనసేన యొక్క వాళ్ళ యొక్క అభిమానంతో, వాళ్ళ బ్లెస్సింగ్స్ తోనే నాకు ఈ పదవి వచ్చిందని అనుకున్నా. కాబట్టి అందరికి కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ మరొకసారి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. జై జనసేన.